ఎందుకంటే ఆయన అభిమానులు ఇప్పుడు ఆ రోజుల్లో ఏ వాక్ ఆఫ్ లైఫ్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా అది జర్నలిజం కావచ్చు, మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఎంతో కొంత చిరంజీవి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళే అందరూ ఇండస్ట్రీలో 95%. అవును సార్. ఆయన ఇన్స్పిరేషన్ మన వెంకటేష్ గారు కూడా ఫంక్షన్లో చెప్పారు. నేను ఒక టైం తర్వాత అసలు మళ్ళీ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ కెరీర్ కంటిన్యూ అవ్వడానికని. సో ఇవన్నీ అడుగడుగున అణువణువున సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి ప్రతి చోట. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఈ పాయింట్లు ఎంతో కొంత అభిమానులకి మీ ఇంటర్వ్యూ ద్వారా ఉప్పు అందిద్దామన్నది నా ప్రయత్నం. మీరు ఆ ఉప్పు అందనివ్వకుండా అసలు మీరు చాలా టైట్గా కూర్చుంటున్నారు. టైట్గా ఏం కూర్చోలేదు సార్. నేను ఇంకో మాట అడుగుతాను సార్, ఇంకో మాట. మీరు ఈ సినిమా గురించి యథేచ్ఛగా ఏ రకమైన నియంత్రణ లేకుండా చెప్పాలి అంటే ఏం చెప్తారండి? రిలీజ్ తర్వాత మాడుకుందాం అంటున్నా. అంతే మరి. ఆ సినిమా గురించే సార్, సినిమా గురించే రిలీజ్ తర్వాత మాడుకోవాలి. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు ఏం చెప్తాను నేను, డెఫినెట్గా సినిమా ఓకే. ఎంతవరకు జరిగింది సార్ ఇప్పటికి ఒక 20% వరకు జరిగింది సార్. ఓకే. అంటే యాక్షన్ పార్ట్ ఏదో యాక్షన్ సీక్వెన్స్ సీజీకి సంబంధించిన వర్క్స్ చేసాం. ఓకే. అంటే టైం కావాలి సీజీకి, సో అందుకే త్వరగా అవి షెడ్యూల్స్ పెట్టుకుని ఫినిష్ చేసి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే. అంటే మేజర్ సీక్వెన్స్లు కొన్ని ఉన్నాయి. ఓకే. మరి మన లాస్ట్ మినిట్లో మనం చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకని ముందే అవి ప్లాన్ చేసాం అన్నమాట. అదే ఇప్పుడు అంతా టెక్నికల్ అడ్వాన్స్మెంట్. సో అవి చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి టైం ఉంటుంది, మనం అడిగిన టైం కూడా డెలివరీ చేయగలరు కాబట్టి ముందు ఆ పార్ట్ షూట్ చేసాం. గుడ్. అంటే ఇంకా ఈ సెట్ వర్క్లోకి వాటిలోకి మీ ఫ్యాంటసీ వరల్డ్లోకి ఇంకా వెళ్ళామండి. వెళ్ళాం. ఓకే. విలన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసాం దాంట్లోనే. ఓకే. రొమాన్స్ హీరోయిన్స్ అంటే ఉంటుందండి డెఫినెట్గా సినిమాలో, కానీ అవేం స్టార్ట్ చేయలేదు ఇంకా. అంతేనా? అదే అడుగుతున్నాను నేను. ఇంకా అంతవరకు వెళ్ళా. ఫైట్లోనే ఉన్నారు, పాటల వరకు వెళ్ళదు. పాటల వరకు ఇట్స్ టూ ఎర్లీ, అంటే ఇంకా మేజర్ వర్క్ జరుగుతుంది. ఓకే. షెడ్యూల్స్ బట్టి. ఎప్పుడండి రిలీజా మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఏమో దీనికి ప్రాజెక్ట్కి 1 year అయినా పడుతుందేమో అనిపిస్తుంది నాకు టోటల్గా. ఎందుకంటే మీ ఫ్యాంటసీలు, సెట్లు, సీజీలు డెఫినెట్గా నెక్స్ట్ సంక్రాంతికి 1 year పడుతుందని అనుకున్నాను నేను. మీరు మా చెర్లీగానే స్టార్ట్ చేశారు, ఎందుకంటే యూఆర్ గివింగ్ టైమ్ టు. ఈ సంక్రాంతికి నేను టైటిల్ రివీల్ చేస్తున్నాను, వచ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు మీరు టైటిల్ కూడా చెప్పని ఈ సినిమా మెగా 156 ప్రస్తుతానికి అదే టైటిల్. అవును, మెగా 156 సంక్రాంతి నాడు రివీల్ చేస్తారు మెగా 156. సో అక్కడి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు అభిమానులు కానీ సినిమా ప్రపంచం మొత్తం, కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రపంచం, గ్లోబ్ అంతా దాని గురించినే వెయిట్ చేయాలి. సో ఆ వెయిటింగ్కి తగినంత రిజల్ట్ మీ దగ్గర నుంచి రావాలని చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్టు చేస్తున్నందుకు మీ కృషి కూడా ఫలించాలి. మీరు ఇందాక అన్నట్టుగా టాప్ 10లో ఫస్ట్ 3లో మీ సినిమా ఉండేటట్టుగా అది రావాలని మా ఐడ్రీమ్ తరఫున, మా ఐడ్రీమ్ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. అవును. సో గ్లాడ్ ఎందుకంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్. చిరంజీవి గారు లాంటి ఒక బిగ్గెస్ట్ హీరోతో సినిమా చేస్తున్న యంగెస్ట్ డైరెక్టర్గా మీ తాలూకా అనుభవాలు మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అభిమానులు మరి ఇంకా బాగా థ్రిల్ అవుతారు ఇంటర్వ్యూ చూసి. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు, ఏమీ చెప్పలేదు ఇంటర్వ్యూలోని కూర్చున్నాడు కానీ. బట్ అలా తిట్టుకోవడంలో కూడా మంచి అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఒక జాగ్రత్తగా జాగ్రత్తగా బాగా అందరికీ నచ్చేలా చేసి రిలీజ్ చేసినప్పుడు వచ్చే కిక్కు చెప్పుకుంటూ పోతే ఉండదు సార్. నో అసలు ఎప్పుడు కూడా ఇవ్వాలి కాదు. మేము రైటింగ్ జర్నలిస్టులుగా ఉండి మ్యాగజైన్స్లో రాసేటప్పుడు సెట్లకి వెళ్ళి మేము కవరేజ్ చేసిన రోజుల్లో కూడా ఎప్పుడు వెంటనే రివీల్ చేయడం ఎప్పుడూ లేదు. అవును. ఎందుకంటే ఆ షాక్ వాల్యూలు పోతాయి కదా సినిమాని. అయితే అప్పుడు ఏంటంటే చెప్తేనే రాసేవాళ్ళం, చెప్పిందే రాసేవాళ్ళం. ఇప్పుడు నచ్చింది రాస్తున్నారు, చెప్పకుండా రాస్తున్నారు, ఊహించి కూడా రాస్తున్నారు. సో ఇప్పుడు అదే నిజమేమో మేమే నమ్మేలా రాస్తున్నారు. అందుకే మీరు ఎక్కువ ఎక్కువ డిఫికల్టీస్ నుంచి పాస్ అవుతున్నారు ఇప్పుడు మీరు
టెక్నీషియన్స్గా సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ సెక్యూరిటీ తక్కువ కదా. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు స్వచ్ఛందమైన వెర్షన్స్ రాసినప్పుడు మీరు ఏమనుకుంటుంటారు? నవ్వుకుంటాం సార్, అంతేనా? అంతే. అంతకుమించి చేయడానికి ఏముంటుందండి? ఏమి లీక్ అవ్వలేదా? వద్దు అని చెప్పలేము కదా, లీక్ అవ్వలేదు ఏమైనా? లీక్ ఏమవ్వలేదు. లీక్ అవ్వలేదు. లీకేజ్ రాసిందల్లా ముల్లోకి వీరుడు అన్నారు, 8 మంది హీరోయిన్స్ అని రాశారు, ఇలా రాశారు తప్పితే. ఎంతమంది హీరోయిన్స్? 8 మంది అని చెప్పారు. కదా మీ సినిమాలో ఒకటే హీరోయిన్స్. ఒకటే హీరో. ఓకే, 1:8 అనమాట. మరి ఇంత నిరాశ పరిస్థితి ఎలాగా? వాళ్ళందరూ 8 మంది అనుకుంటే మీరు మరీ ఒకళ్ళు పెడితే సినిమా సార్ అలా కుదరదు సార్, అది కథ ప్రకారం పెట్టాలి కానీ. చాలా బాగుంది నిజంగా. దిస్ ఇంటర్వ్యూ విల్ స్టాండ్. రేపు సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యి అతి పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం మా స్టూడియోకి ముందు రావాలని. డెఫినెట్గా మీ అనుభూతులు, మీ అనుభవాలన్నీ అప్పుడు విరివిగా పుష్కలంగా పంచుకోవచ్చు. అప్పుడు మీరు అడిగిన పైదానికి ఆన్సర్ చెప్పచ్చు. పెద్దానికి ఆన్సర్ చెప్పండి. నేను ఆల్రెడీ బొమ్మ చూస్తారు కాబట్టి మేము ఎక్కువ అడగడానికి మాకు అవకాశం ఉంటుంది, మీకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా చూసి వస్తాం కాబట్టి. అవును, ఈ సినిమాలో అది ఎలా తీసారండి, ఇది ఎలా తీశారు, ఇది చేస్తున్నప్పుడు మీరు దాన్ని పోస్ట్ మార్టం చేయొచ్చు కరెక్ట్గా. ఎలా ఇబ్బంది పడ్డారు, ఇంటర్వ్యూ కాబట్టి ఇంట్రాగేషన్ చేస్తారు అంతేగా. ఇప్పుడు ఇంటర్వ్యూ అది ఇంట్రాగేషన్ చేస్తారు. ఇంట్రాగేషన్. హవెవర్ మళ్ళీ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ వశిష్ఠ్ గారు. మీ పేరుకి తగ్గట్టుగా ఒక విశిష్టమైన విజయాన్ని సినిమా పరిశ్రమకి అవసరం. చిరంజీవి గారి విజయం సినిమా పరిశ్రమకి అవసరం. నాకు అవసరం సార్. ఫస్ట్ నాకు చిరంజీవి గారికి ఇంకో సినిమా ఆయన వెళ్ళిపోతుంటారు, ఆయన వెళ్ళిపోతుంటారు ఫ్లో. అవును, ఒక ప్రవాహం అది జీవనది. సినిమా ఇండస్ట్రీ కూడా కాదు, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంటాడు. బట్ ఈ సినిమా నాకు అవసరం. కరెక్ట్. చిరంజీవి గారు అన్నది ఒక జీవనది. ఆయన ఒక అవకాశం ఇచ్చారు, ఇది నేను ప్రూవ్ చేసుకుంటే నాకు ఇంకో సినిమా ఉంటుంది. ఎస్. ఇప్పుడు అంతా 1 డే మ్యాచెస్. సినిమా ఆడితే నెక్స్ట్ డే నువ్వు ఉంటావు, ఆడపోతే నేను మర్చిపోయి ఇంకోటి వెళ్ళిపోతారు. అంతే అంతే. ఇక్కడ ఎప్పుడైనా కూడా సెక్స్ ఎవ్రీ ఫ్రైడే సార్ లైఫ్ చేంజ్ అయిపోతే. ఎస్. మీ ఈ ఫ్రైడే మీ లైఫ్లో ఎప్పుడూ మారకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఫ్రైడే స్టేబుల్గా, స్టడీగా, ఫిక్స్డ్గా అది మీ లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంటే. అంటే ప్రతి ఫ్రైడే ఎక్కడో దిక్కుని ఏదో డైరెక్ట్ టెన్షనే. అవును కదా. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో మీరు చూసిన సినిమాలు ఏంటి? అన్నీ చూసాను. యానిమల్ చూసారా? ఓకే. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సినిమా ఏంటండి? ఎందుకంటే మీదంతా ఫ్యాంటసీ మైండ్ సెట్ మీది. ఈ మధ్య రోజుల్లో వచ్చిన వాటిలో విరూపాక్ష కొంచెం అది కొంచెం నాకు భయం వేసింది. హర్రర్ సినిమా నాకు కొంచెం భయం ఎక్కువ. అవునా? హర్రర్ సినిమాలు దెయ్యాలంటే నాకు కొంచెం భయం. నేను కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని చూస్తాను సినిమా ఒకసారి. ఆ సౌండ్స్ ఆర్ఆర్లు. ఓకే. నాకు భయం బేసికల్గా దెయ్యాలు ఇవన్నీ అంటే. బట్ విరూపాక్ష బాగా నచ్చింది. అవునా? ఓకే.